మీ గ్రంథాలయ సంస్థ గుంటూరు జిల్లా చైర్మన్ వందనమో బొందనమో నాకైతే ఆ పేరు తెలియదు కరెక్ట్గా, ఆ వందనం నోటికి ఏదొస్తే అది అమ్మ లెక్కల బూతులు తిడతా ఉంటే ఇదేనా మీరు ఇచ్చేటటువంటి? అప్పుడు రాంబాబు గారు ఒక మాట జారాడు, అయినా క్షమాపణ చెప్పారు. మీలాగా నా అమ్మని తిట్టారు, నా పిల్లాన్ని తిట్టారు అని రోజు ఆడవట్లేదు కదా, సిగ్గుండాలి అసెంబ్లీలో. ఇదే రెండో అంశం వచ్చేటప్పటికి, అసెంబ్లీలో నిన్న నారా లోకేష్ అడ్డంగా దొరికిపోయినటువంటి సందర్భం ఫీజు రియంబర్స్మెంట్ గురించి 4064 కోట్లు బకాయిలు పెట్టారని చెప్పి పచ్చి అబద్ధాలు. జగన్ గారి హయాంలో ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ని 2023-24 సంవత్సరంలో డిసెంబర్ వరకు, అంటే 2023 డిసెంబర్ వరకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించారు. ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది ప్రతి 3 నెలలకోసారి చెల్లిస్తారు, సంవత్సరంలో 4 సార్లు చెల్లిస్తారు. ఒక్కొక్క టర్మ్లో 700 కోట్ల రూపాయలు. జనవరి నుంచి మార్చి వరకు 2024 జనవరి మార్చిది ఏప్రిల్ కానీ మేలో కానీ చెల్లించాలి. కానీ ఎలక్షన్ కోడ్ ఉంది, చెల్లించాల. సో అంటే ఒక పెండింగ్ పెట్టింది ఎప్పుడు 2024 జనవరి నుంచి మార్చి వరకు, అది కూడా ఎలక్షన్ కోడ్ వల్ల. మీరు ఒక్క ఫీజు రియంబర్స్మెంట్ బకాయి కూడా చెల్లించకుండా విద్యా దీవెన పోయింది, వసతి దీవెన పోయింది. మళ్ళీ సిగ్గు లేకుండా మేము బకాయిలు పెట్టారంటారేంది? ఏ ప్రభుత్వం అయినా అంతకుముందు ప్రభుత్వంలో చిన్న చిన్న బకాయిలు ఉంటే చెల్లించాలి, ఇది మినిమం తెలుసుకో. ఎందుకంటే మీరు పెండింగ్ పెట్టినటువంటి ఏదైతే ఆ రోజు విత్తనాల సబ్సిడీ బకాయిలు కావచ్చు, అగ్రిగోల్డ్ బకాయిలు కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కావచ్చు, ఇలా అనేక బకాయిలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2019లో చెల్లించింది. తెలియపోతే తెలుసుకో. అడ్డదారిలో మంత్రి అయితే ఇలానే ఉంటాయి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలుగా నిన్న అడ్డంగా మరోసారి దొరికిపోయాడు అనేది క్లియర్గా అర్థమవుతా ఉంది.